wallet. Okay. Let me know if someone finds it. Okay, sir. Sure. Thanks. అరేంజ్మెంట్స్ అంతా ఓకేగా? టెన్షన్ పడాల్సిన పనే లేదు మ్యామ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. హాయ్ వాసు. హాయ్, నా వాలెట్ ఎక్కడ మిస్ అయింది? అవునా, కనుక ఒకసారి రెస్టారెంట్ లో చెక్ చేయి. ఓకే. ఇదేనా? యా, థ్యాంక్స్. అరే ఇదిగో పొద్దునే పన్నుండి తీసుకున్నాను రా, నా కార్డ్స్ పని చేయలేదని. నువ్వు పడుకున్నావు చెప్పలేదు. అరే కౌశిక్, కేసు బీర్లు తీసుకోరా. మరి ఇదెవరిది? అంటే నిన్న వాసు అన్న మహా తనేనా ఫోటోలో? ఇద్దరు ఒకే అమ్మాయిని ఇష్టపడ్డారా? మహా వాసునే ఇష్టపడింది కదా? అవును. అంటే నీకు ఇంకొకటి అడగనా ప్లీజ్? అడుగు. వాసు గడ్డం తన వల్లేనా? ప్రతి మగాడి సక్సెస్ వెనక ఒక ఆడది ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ ప్రతి మగాడి గడ్డం వెనక మాత్రం ఖచ్చితంగా ఆడదుంటది. మీకు పెళ్ళైందా? మీకైందంటగా, ఉండలేకపోతే ఊరెళ్ళండి. ఐ మీన్ మీ ఆవిడ వదిలి ఉండలేకపోతే. బాబు ధోని బ్యాటీ అమ్మా. నీకా? ఏంటి? అయ్యో వద్దనా ప్లీజ్. ఏం కాదమ్మా, వెళ్ళు అక్కడి నుంచి రాడు. రే అభి, క్రికెట్ ఆడదామా? రే కౌశిక్, ఆ, ఏ రాబే. వస్తున్నారా? ఈ నలుగురు నీ వైపు, ఆ నలుగురు నా వైపు. టాస్ వేద్దామా? ఓకేరా, టాస్ అయ్యి. టేల్స్. టేల్స్. ఎస్, బ్యాటింగ్. అది సరిగ్గా తిరగలేదు కాయిన్, అది. కొడితే నువ్వు తిరుగుతావు గాల్లో నా కొడక. బ్యాటింగ్. ఏ, నువ్వు మొగాడివైతే ఒక అమ్మ అబ్బకు పుట్టుంటే నీలో ప్రవహించేది రక్తమే అయింది. నాకు ఫస్ట్ బ్యాటింగ్. ఆడు. రేయ్ బాల్ అయ్యరా. రేయ్ ఆడ్రా ముందు. బాబు కొంచెం వెనక్కి వెళ్ళమ్మా, ఇక్కడ ఉన్నావు అనుకో మూతి పచ్చడైపోద్ది. పర్లేదు అంకుల్, మీరు ఆడండి. ఓట్స్ బిస్కెట్. ఏరా గడ్డి పీక్రా నీ ఆడ. అరే క్రికెట్ మొహంతో కాదురా, బ్యాట్ తో ఆడతారా? అంకుల్, అండర్ ఆర్మ్స్ ఏమంటారా? కమ్ తాతగారు, వెదర్ చాలా బాగుంది. చూడండి ఎంత బాగుందో.
ఓకే రే ఏం కాలేదంటరా సేఫే తాతగారు ఒళ్ళో పడిందా? పైకి చూడరా, తల మీద పడి రోలై ఒళ్ళోకి వచ్చింది. అయ్యో సారీ మై గాడ్. అంటే తన మీద పడద్దు అనుకున్నాను రా. అక్కడెక్కడున్న మాకే క్లియర్ గా తెలుస్తుందిరా, బ్యాట్ వచ్చి ముసలోడ మీద పడుద్దని. ఇక్కడున్నా నీకు తెలియలేదురా? రే నువ్వెందుకు రన్ సీరియస్ అవుతున్నావు? ఆడిపోతే ఓ కేసు అవుతానా? అది బెటర్ బాబాయ్, కానీ సాయిగా టార్చర్ తట్టుకోలేం. అసలే పెళ్ళనేది వాళ్ళ లైఫ్ అంబిషన్. వీడు పెద్ద విరాట్ కోహ్లీ మరి క్రికెట్ ఆడడానికి వెళ్ళాడు. క్రికెట్ చిన్న చిన్న బచ్చగాళ్ళు ఆడతారు కదా నీకంటే క్రికెట్. ఆయన బ్యాట్ వదిలేసేవాడికి నీకెందుకురా బ్యాటింగ్? ఏదో వీడు కామెడీ బాగా చేస్తాడని 13th ప్లేయర్ గా పెట్టుకున్నాం కదా. 13th ప్లేయర్ నాకు కొడుక, నీకెందుకురా క్రికెట్? ముసలాడికి ఎవన్నా అవ్వాలి, నా ఉసురు నేను ఊరికే వదలరా తాగుబోతున్నా కొడుక. ఏమైంది? తాతగారికి ఏమైనా అయితే? ఓ మీ తాతగారు గుర్తొచ్చారా? చిచి, ఆడెప్పుడో చచ్చిపోయాడు. నా పెళ్లి అని తొప్పుతుంటే పోతే బాగున్నని నేనే దేవుడికి మొక్కుకున్నా. పోయాడు, దరిద్రం వదిలిపోయింది. అదే ఇడిపోతే పెళ్ళాగిపోతే జీసస్, అప్పు చేసి మరీ ఇన్వెస్ట్ చేశాను ఈ ఈవెంట్ మీద. అయినంత వరకు వెనక్కిచ్చిన 20% వస్తుంది, మిగిలింది వెనక్కి అడుగుదాం. ఆల్ ప్యాకేజెస్ నాన్ రిఫండబుల్. టెన్షన్ పడకండి, మరీ అంతాకు వస్తేనే ఇస్తానులే. నిజంగానే ఇస్తారా? మళ్ళీ చేస్తానండి విత్ ఇంట్రెస్ట్. సారీ, బ్రెయిన్ పనిచేయట్లేదు. డోంట్ వరీ, ఇట్ ఆల్ బి ఓకే. పక్కనే ఉంటారా? కాస్త ధైర్యంగా ఉంటుంది. డోంట్ వరీ, కంగారు పడాల్సిన అవసరమేం లేదు. 1 week లో సెట్ అయిపోతుంది. వాసు, ఏమండి, తాతగారు సేఫే, ప్రాబ్లం ఏం లేదు. అవును నువ్వేంటి ఇక్కడ? హస్బెండ్ ది ప్రాపర్ ఇక్కడే. హీజ్ ఆల్సో అ డాక్టర్. తన సేవలని తన ఊరికే చెందాలని మా వారి డ్రీమ్. సో తనతో పాటు నేను ఇలా. హస్బెండా? నన్ను ఎందుకు పిలవలేదు ఉషా పెళ్లికి? పిలవలేదని మళ్ళీ చేసుకోమంటావా ఏంటి? మరి నువ్వు పిలిచావా? ఐ ట్రైడ్ బట్ అడ్రస్ ఇవ్వు ఉషా, ఇంటికి వచ్చి కాడిస్తాను. పర్లేదు, నో ఫార్మాలిటీస్. పెళ్ళెప్పుడు? కమింగ్ ఫ్రైడే. మీరు మేఘ్నా. యాక్చువల్లీ మేఘనా, మ్యాగీ అని కూడా అంటారు. వెడ్డింగ్ ప్లాన్. ఓ నైస్ మీటింగ్ యూ. సరే పెళ్లిలో కలుద్దాం. బాయ్ అభి. బాయ్. బాయ్ వాసు. బాయ్. ఒకసారి జ్యూస్ ని తీసుకోవా? Bloody dog. యు బ్లడీ డాగ్. హౌ డే యూ! కుక్క కోసం నా కొడుకుని కొడతావా? కుక్క కాదు, ఇట్స్ జ్యూస్. జ్యూసా? ఆరెంజ్ జ్యూసా, మ్యాంగో జ్యూసా? ఇట్స్ నాట్ జ్యూస్, ఇట్స్ జ్యూస్. జ్యూస్. మా వాడిని చిన్నప్పుడు కుక్క కరిసింది తెలుసా? He had 12 injections around his belly. 16 mummy. Actually I have dog phobia, so. Don't call him as a dog. It's juice. అంటే ఏంటే? కట్న కానుకలతో పాటు కుక్కని కూడా తీసుకొస్తావా కొంపకి? జ్యూస్ నాతోనే ఉంటుంది, నాతోనే తింటుంది, నాతోనే పడుకుంటుంది. అలాంటప్పుడు మా వాడు ఎందుకే కుక్కని పెళ్లి చేసుకోవచ్చుగా? అదే చెప్తున్నా, మీ కొడుకు కంటే జ్యూసే బెటర్ అని. అసలు ఏం మాట్లాడుతున్నావు తెలుస్తుందా నీకు? Hey, అమ్మా, shut up. You shut up. అమ్మా, నోరు shut మూసుకో. up. అసలు నోరు మాట్లాడుతుందా మూయి. దీన్ని? నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది. ఎలా భరిస్తావురా దీన్ని? అమ్మా, Don't talk. No, stop it. it's okay. ఆగండి. నో మోర్ ఆర్గ్యుమెంట్స్. కుక్క నా కొడుక. కుక్కే. ఛీ, జ్యూసే.
అయితే పెళ్లి క్యాన్సిల్. గెట్ లాస్ట్. రండి. రారా దాన్ని కుక్క తల కట్టండి. హలో బాబాయ్ సాయి గడి పెళ్లి చూపిందిరా. ఏంటి అదే బాబాయ్ ఆడి పెళ్లి అయిపోయింది. మీరు ఎక్కడున్నారు? నేను కౌశిక్ బయలుదేరిపోయావురా. వాసు వాడు కాసేపు సాయితో ఉండొస్తా అన్నాడు రా. మర్యాదగా బయలుదేరి రిసార్ట్ దగ్గర రండి. అరే టికెట్స్ ఆల్రెడీ బుక్ చూస్తుండండి రా. ఊళ్ళో పెళ్లి కుక్కల హడావిడిలా ఉంది మనం చేసే పని అనుకున్నాం గానీ ఇలా కుక్క పిల్ల వల్ల పెళ్లి పెటాకులో వద్దనుకోలేదండి. అయినా ముందు నుంచి మొత్తుకుంటూనే ఉన్నాను వద్దండి అని. వింటేగా ముందు చూపు అంట ముందు చూపు. ఏంటేంటి కొబ్బరి చట్నీ, పల్లీ చట్నీ, అల్లం చట్నీ, టమాటా చట్నీ, పొడి, నెయ్యి, సాంబారా? దోశ లేదు ఇప్పుడు. ఎవరు కనుక అప్పులోడా? మ్యాటర్ అప్లోడ్ అయ్యాక అప్లోడ్ గాక అంబానీ అమితాబ్ బచ్చన్ ఫోన్ చేస్తారా మీకు? ఎక్కడేం చేస్తున్నారు? అంతా అయిపోయింది అబ్బి. మై లైఫ్ ఇస్ లైక్ లెమన్ పీస్ అండర్ ట్రాక్టర్ టైర్. సరిపోదు. ఏమండి తీసుకురండి. రండి. ముద్దు కానుక. ఇంట్లో వాళ్ళు ఎక్కడరా? నెమ్మదిగా బయలుదేరుతుంటారు. నీకెందుకు బాబాయ్ టైం వేస్ట్? సతీష్ వాళ్ళతో వెళ్ళిపోయి ఉండొచ్చుగా. ఈ టైంలో నిన్ను ఒక్కడిని వదిలేసి ఎలా వెళ్తాను రా? ఇప్పుడు మంది వేద్దామంటే నీకు అలవాట్లేదు. అయినా ఇలాంటి టైంలో నేను ఒక్కడిని వదిలేసి వెళ్తారా? ఎలాగో ఫిక్స్ అయ్యి వచ్చారు కానీ రోజులని. సాయిగడ్ హ్యాపీ ఫీల్ అయ్యేంత వరకు ఎవ్వడు కదలటానికి వీల్లేదు. లవ్ యూ బాబాయ్, లవ్ యూ. పెళ్లి కూతురు లేదు, పెళ్లి లేదు. అయితే ఫ్రెండ్స్ ఉన్నారు, నా ఫ్రెండ్స్. బాబాయ్ నో చేంజ్ ఇన్ ద ప్లాన్స్. అనుకున్నట్టుగా వీళ్ళు సెలబ్రేట్ అంతే. ఉన్న ఈ కొద్ది రోజులు లెట్స్ ఫీల్ లైక్ అవర్ గెట్ టుగెదర్. పాపా వచ్చి చెక్ తీసుకో. పాప ఏదోట్లేండి చెక్కిస్తున్నాడుగా. సాయి చాలా లక్కీ కదా. ఏ అమ్మాయి పెళ్ళి వద్దన్నందుక? కాదు, నీలాంటి ఫ్రెండ్ ఉన్నందుకు. నేనేం చేశాను? తన కోసమే కదా అందరినీ వెనక్కి రమ్మన్నావు. నువ్వు అట్లాగే అనుకున్నావా? నేను అందరినీ రమ్మంది ఇక్కడే ఉందామంది వాసు కోసం. అవునా? సాయిగడదే ఉంది, 2 రోజులు ఫీల్ అవుతాడు, తర్వాత సర్దుకుపోతాడు. కానీ వాసు అలా కాదు, వాడు కొంచెం టైం పడుతుంది. వాసు అంటే అంత ఇష్టమా? ఫ్రెండ్ అంటే ఇష్టం లేనాడు ఆడు ఉంటాడు. పోనీ నేను ట్రై చేయనా? ఎవరిని? తనతో మాట్లాడినా. ఎవరో ఏదో చెప్తే జరిగేది కాదు, అనిపించాలి. వాడికైనా నాకైనా. అప్పుడు దాకా ఇక్కడే. అంటే మళ్ళీ మీరు ముందులో ఫ్రెండ్స్ అయిపోతే ఫారెన్ వెళ్ళిపోతావా? ఏ జస్ట్ అడిగాను. అంటే నువ్వు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను, ఉండమంటే ఇక్కడ ఉంటాను, నీ ఇష్టం. హే ఐ వాస్ బీయింగ్ సీరియస్. హే మాగి